కనిపిస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ అట్లా ఉన్నాయని కట్టుదిట్టంగా వ్యవహరించడం ముఖ్యం ఇక్కడ అంతే. మరొక అంశం సార్, జగన్ యాక్షన్ మోడ్, ఆరోపణలపై వార్, బిఆర్ నాయుడుపై రభస. జగన్ గారు చాలా సీరియస్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి జనసేన తెలుగుదేశం రెండు పార్టీల్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ వీళ్ళ మీద అసలు చర్యలే తీసుకోవటం లేదు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు, రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. అదే ఆయన మాట్లాడారు. తర్వాత ఒంగోలు నుంచి వచ్చిన తమ పార్టీ ప్రజాప్రతినిధులతో మాట్లాడారు, ట్వీట్లు పెట్టారు. అవును, సరే ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడు, పైగా ఇదేమి వైసీపీ నుంచి కాదు కదా, ఇది తెలంగాణలో వచ్చినటువంటి దాని మీద ఆయన స్పందన అయితే అది కూడా కలిపారు. జనసేన అరవ శ్రీధర్ది, అంతకుముందు ఇంకొక ఆయన కోనేటి ఆదిమూలం, అది కూడా ఒక థియరీ తీసుకొచ్చారు వాళ్ళు. మీరు దళితులు అయితే వెంటనే యాక్షన్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు అయితే తీసుకోరు అనే వాదన ఒకటి. రెండోది ఇవన్నిటికీ వాళ్ళు బిఆర్ నాయుడుది కూడా కలిపి వరుసగా ఆరోపణలు వస్తుంటే మీరేం చర్యలు తీసుకోవట్లేదు, సమర్థిస్తున్నారు, దీనివల్ల భద్రత లేకుండా పోతుందని ఆయన ఒక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మూడవది ఈ హామీలు ఉల్లంఘన, లేకపోతే ఈ సూపర్ సిక్స్లు ఇవన్నీ కూడా ఫార్స్ అని తేలాయి. కాబట్టి వీటి మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము రంగంలోకి దిగుతాము. ఈరోజు ఆయన ప్రకటన చేసింది ఏంటంటే వీటి అన్నిటి మీద ఇంక మేము ప్రజల్లోకి వెళ్ళిపోయి దీని మీద యుద్ధం ప్రారంభిస్తాము, ఇంకా వెనక్కి తగ్గేది లేదు అనేది ఆయన చాలా బలంగా చెప్తున్నారు. దానికి తగినట్టే తిరుపతిలో వైసీపీ వాళ్ళు నిన్న బిఆర్ నాయుడు ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి చేశారు. ఈ రోజు కూడా వాళ్ళు ఏదో ధర్నా అది చేయబోతుంటే వాళ్ళని ఏదో ఆపడాలు ఇవి జరుగుతుంది, టార్గెట్ చేస్తున్నారు. ఇవి అంటే ఇన్నిటి మీద ఇంకో తమాషా చూడండి, వీళ్ళ తరఫున వాళ్ళ తరఫున కూడా స్వాములు రాజకీయాలు చేసుకోండి స్వామి, తిరుపతి వెంకన్నను ఎందుకు దీంట్లో లాగుతారు? ఇప్పుడేమో కొంతమంది విహెచ్పికి సంబంధించిన ఒక ఆయన నిన్న మాట్లాడాడు, మీరు బిఆర్ నాయుడిని ఎలా కొనసాగిస్తారు, ఇవన్నీ చేశారు అది ఇదని ఆయన తీవ్రంగా అన్నారని సాక్షిలో ఈరోజు చాలా పెద్దగా భారీగా ఇచ్చారు. ఆయన ఇవన్నీ ఆరోపణలన్నీ ఏకరువు పెట్టాడు. ఆ వార్త వచ్చిందో లేదో పొద్దున్నే చూస్తే తిరుపతిలో ఇంకొక స్వాముల బృందం కూర్చొని భూమన కరుణాకర్ రెడ్డి మీద వాళ్ళు సార్ స్వాములు కాషాయ వస్త్రాలు వేసుకొని ఆధ్యాత్మికత కాకుండా భూమనకు వాళ్ళ బిఆర్ నాయుడుకో కొమ్ము కాల్సిన అవసరం వాళ్ళకి ఏమొస్తుందండి అసలు నాకు అర్థం కాదు. కన్నింగ్ రెడ్డి అని వాళ్ళు అంటారు, ఇంకా వీళ్ళేమో ఇంకొక తిడతారు. నేను ఇప్పుడు ఆ మాట వాడడానికి ఇష్టం లేదు. ఇవన్నీ నిజంగా దైవ భక్తికి విశ్వాసానికి ఏమన్నా సంబంధించిన దేవుడి పేరుతో మతం పేరుతో ఇంత పచ్చి బూతులతో చాలా అసభ్యమైనటువంటి వ్యవహారాలతో ఎందుకు జరుగుతున్నాయి? సరే ప్రజా జీవితంలో మీరు పదవిలో ఉన్నప్పుడు ఆయన తొలగించాలని వాళ్ళు ఏదో ఆందోళన చేశారు, ఓకే, వాళ్ళ మీద కేసు కూడా పెట్టారట, ఏం చెప్తారో తెలీదు. అయితే అది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారట మళ్ళీ, అది కూడా ఒకటి. అంటే ఇవన్నీ ఎక్కడ మొదలవుతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అనేది పెద్ద ప్రశ్న. ఒకటైతే కనిపిస్తుంది, వైసీపీ ప్రతిపక్షంగా దీని మీద వాళ్ళు ఆందోళన అలా పెంచే దీంట్లో ఉన్నట్టుగా వాళ్ళు కనిపిస్తున్నారు. ఏలూరు ప్రజల్లో కూడా ఈ రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, వీటికి జవాబు చెప్పాలి. రెండోది షోకాజ్ నోటీస్ ఇచ్చి అందరితో కేసులు క్లోజ్ అంటే 1, 2, 3, 4 అయ్యాక ఏం చేయాలి? కాబట్టి ఈ వాతావరణం కొంచెం కలుషితం అయిపోతుంది, వీటన్నిటి వల్ల కలుషితం అయిపోతుంది, వివాదాస్పదం అయిపోతుంది, మామూలు సామాన్య ప్రజలకు చాలా బాధాకరంగా తయారవుతుంది. ఎందుకంటే ఆఖరికి పొట్టి శ్రీరాముల విగ్రహం అక్కడ పెడితే కూడా ఆయన అమరజీవి లేకపోతే దాన్ని తలుచుకునే బదులు అక్కడ కూడా రకరకాలైన పంచాయతీలు కులాల గొడవలు వస్తున్నాయి. అవును, దాని మీద కూడా ఈరోజు వాద వివాదాలు. కాబట్టి దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం. ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకటే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఏం తీసుకుంటారు, ఇమీడియట్గా ఏం తీసుకోగలరో అది తీసుకోవాలి. తర్వాత చట్టాన్ని బట్టి న్యాయాన్ని బట్టి జరుగుతుంది. మరొక అంశం సార్, పవన్ సినీ కష్టాలు, పేర్ని నాని సవాల్. అంటే నిన్న పేర్ని